హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను టేస్టీ డెలిషియస్ వెయిట్ లాస్ రెసిపీని అయితే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకోవడం బెటర్, ఎందుకంటే అది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఎవరైనా అది టేస్ట్ చేసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ కావాలని అయితే అడుగుతారు, అంతా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో మనం యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఇది ఎలా చేయాలో చూడడానికి ముందుగా మీరు కనుక మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో హెల్తీ రిలేటెడ్ వీడియోస్, అలాగే మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అయ్యే రెసిపీస్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ ఐడియాస్, లంచ్ ఐడియాస్, అలాగే డిన్నర్, అలాగే స్నాక్స్, మనం వెయిట్ లాస్లో ఏం తింటే మనకి హెల్ప్ అవుతుంది, వీటన్నిటి గురించి అయితే మన ఛానల్లో ఉన్నాయండి. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ దోస్ వీడియోస్. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడైతే మనం చూసేసేద్దాం. ఇక్కడైతే ఫస్ట్ నేను క్యారెట్, అలాగే సొరకాయ, పాలకూర, బీట్రూటు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, వీటన్నిటిని ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకున్నానండి. మన ఛానల్లో ఇలాంటి హెల్దీ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వాయిస్ ఆఫ్ వినీ ఛానల్. తర్వాత వచ్చేసి నేను ఒక మెజరింగ్ కప్ తీసుకున్నానండి. ఇక్కడ ఈ మెజరింగ్ కప్తో హాఫ్ ఏమో దాలియా తీసుకున్నాను, మరొక హాఫ్ ఏమో పెసరపప్పు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను నేను. సో నా మెజరింగ్ కప్ అయితే ఇదండి. ఈ మెజరింగ్ కప్ని నేను ఇప్పుడు ఇందులో వేసి చూపిస్తున్నాను ఒకసారి. ఆ గ్లాస్ అయితే 125 గ్రామ్స్ అంటారు కదా, సో అలా అనమాట అది ఆ గ్లాస్ మెజర్మెంటు. దాంట్లో నేను వేస్తే కొంచెం వెలితిగా ఉంది కాబట్టి 100 గ్రామ్స్ ఉంటుంది నాకు తెలిసి దాలియా పెసరపప్పు. వాటిని ఫస్ట్ మనం వాటర్ వేసి వాష్ చేసుకొని, ఇప్పుడు మనము అదే బౌల్లో మనం ఈ దాలియా కిచడీకి ఎంత వాటర్ అయితే మనం మెజర్ చేసి పోసుకోవాలనుకుంటున్నామో అంత నేను ఇందులో వేస్తున్నాను. నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను కదా, దానికి 1 గ్లాస్ కంప్లీట్గా వాటర్ వేసుకొని ఇంకొక 3/4 పోర్షన్ వాటర్ని నేను తీసుకుని అందులో వేసుకున్నాను. అంటే 1.3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే నేను ఇందులో తీసుకున్నాను. అది మనం నానబెట్టుకోవాలి, అందులో వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఒక 3 లేదా మీకు ఎన్ని ఇష్టమైతే అని జీడిపప్పు, ఒక బిర్యానీ ఆకు, అలాగే మనకి బిర్యానీకి దినుసులు ఉంటాయి కదండి, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, వీటన్నిటిని మనం ఇక్కడ వేసుకుంటున్నాము. అది వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకొని సొరకాయ ముక్కలు, క్యారెట్, అలాగే బీట్రూట్, మనం తీసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, వాటన్నిటిని అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. నేను బీట్రూట్ వేసాను కానీ చిన్న ముక్క వేసాను, ఎందుకంటే కలరు మొత్తాన్ని చాలా డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి కొంచెం బీట్రూటే వేసాను. మనం తీసుకున్నాం కదా ఆనియన్స్, పాలకూర, వీటన్నిటిని అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నాను. పాలకూర మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి వెయిట్ లాస్లో. సో అందుకే నేను పాలకూర తీసుకున్నాను. మీకు నచ్చితే మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా వేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకున్నాను, ఇంకొంచెం కొత్తిమీర మనము డిష్ అవుట్ చేసే టైంలో వేసుకోవచ్చు. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేనైతే ఇంకా మిగిలిన ఏమీ యూజ్ చేయట్లేదండి. జస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి ఉంటుంది కదా, సో దాన్ని ఆ పేస్ట్ నేను కొంచెం వేసాను, ఇందులో వేసి వేయించుకున్నాను. ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవచ్చు. ఇందులో మీరు ఎర్ర తోటకూర ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు, నార్మల్ తోటకూర వేసుకోవచ్చు. అయితే తోటకూర అంటే గ్రీనీ లీఫ్ మనం ఏది వేసినా ఇలా వేయించుకోవాలి. వేయించుకుంటే ఆ స్మెల్, ఈ నేతిలో వేయించుకుంటున్నాం కాబట్టి స్మెల్ మొత్తం పోతుంది, మనకి తినడానికి కూడా బాగుంటుంది. సో ఈ విధంగా వేయించుకొని అది వేగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న దాలియా పెసరపప్పు ఉంది కదా, అది మనం ఇందులో వేసుకోవాలి. వాటర్ తర్వాత వేసుకోవచ్చు, ఫస్ట్ మనం ఇది వేసుకొని ఆ వేయించుకున్న వాటిలో దీన్ని ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ దాలియా పెసరపప్పుకి బాగా పడతాయి. సో ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి. మనము వేయించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అదే వాటర్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే దాలియా పెసరపప్పులో ఉన్న న్యూట్రియంట్స్ ఆ వాటర్లోకి వస్తాయి కాబట్టి నేను ఆ వాటర్ ఏమీ వేస్ట్ చేయనండి. అదే వాటర్, ఎందుకంటే మనం ఆల్రెడీ వాష్ చేసుకున్నాం దాలియాని పెసరపప్పుని. వాష్ చేసుకున్నాకే మెజరింగ్ వాటర్ మనం ఇందులో వేసుకొని సోక్ చేసుకున్నాం. సో అదే వాటర్ని నేను ఇక్కడ వేసి సిమ్లో పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే దాలియాని ఆ వాటర్లో నుంచి తీసి వేయించుకున్న వెజిటబుల్స్లో వేస్తామో అప్పటి నుండి ఏమవుతుందంటే స్టవ్ని మనం సిమ్లో పెట్టుకోవాలి.
ఇంకా ఎండింగ్ వరకు మొత్తం సిమ్‌లోనే కుక్ చేసుకోవాలి మనం. ఇది ఎందుకంటే కొంచెం దాలియా కొంచెం రవ్వలాగా ఉంటుంది. త్వరగా మాడిపోతుంది కుక్ అవ్వకుండా. అందుకని మనం సిమ్‌లో వేయించుకోవాలి. సో, ఈ విధంగా పెట్టుకొని మనం లిడ్‌తో కవర్ చేసుకొని కుక్ చేసుకుంటే ఇట్లా ఉండింది నేను లిడ్ ఓపెన్ చేస్తే. కావాలి అంటే మీరు కొంచెం లిక్విడ్‌గా అయినా తీసుకోవచ్చండి దీన్ని. మళ్ళీ ఆరిపోయే టైంకి గట్టి పడుతుంది కాబట్టి. బట్ నేనైతే ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉంచుకున్నాను. నాకు కొంచెం పొడి పొడిగా తినాలంటేనే ఇష్టమండి. సో, అలా మీకిలా నచ్చలేదు అంటే గనక కొంచెం వాటర్ క్వాంటిటీ పెంచుకోవచ్చు మీరు. సో, ఇప్పుడైతే మన టేస్టీ దాలియా కిచిడి అయితే రెడీ అయిపోయింది. మిగిలిన కొత్తిమీరని మనం ఎండింగ్‌లో ఈ విధంగా గార్నిష్ చేసేసుకొని, ఒకసారి మిక్స్ చేసుకొని డిష్ ఔట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న ఈ దాలియా మెజర్‌మెంట్‌తో ఇద్దరికొచ్చిందండి. ఎందుకంటే మనకి వెయిట్ లాస్‌లో పోర్షన్ కంట్రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను రీసెంట్ డేస్‌లో తెలుసుకున్నాను. మనం ఎంత ఎక్సర్‌సైజెస్ చేయండి, ఏదన్నా చేయండి, క్వాంటిటీ అంటే వెయిట్ లాస్‌లో మనకు అవసరమైన ఫుడ్ మనం తీసుకుంటూ కూడా పోర్షన్ కంట్రోల్ లేకుండా తింటే కంపల్సరీ మనం వెయిట్ అయితే పెరుగుతాము. మనం అనుకున్న వెయిట్ లాస్ అయితే అవ్వలేము. కాబట్టి పోర్షన్ కంట్రోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను తీసుకున్న 100 గ్రామ్స్ దాలియా అంటే ఇందులో వెజిటబుల్స్ కూడా యాడ్ అయినాయి కదండీ! కొంచెం క్వాంటిటీ పెరిగింది. ఇద్దరం మేము తిన్నాము ఇది. మా మదర్‌కి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ నాకేమో ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి ఇది. దాలియా కిచిడి. నేనైతే నా లంచ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఆనియన్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇట్ గివ్స్ ద వండర్‌ఫుల్ అండ్ సూపర్బ్ యమ్మీ ఆహ్, టేస్ట్ టు అవర్ దాలియా కిచిడి. కాబట్టి అసలు ఈ ఆనియన్ అస్సలు స్కిప్ చేయొద్దు. కంపల్సరీ యాడ్ చేసుకోండి. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.